2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు పునరుద్ధరణకై జరుగుతున్న పరీక్షల పనులను ఆయన పరిశీలించారు. 2014 కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38,000 కోట్లతో చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే దాదాపు 11,000 కోట్ల రూపాయల పనులు పూర్తి కాగా దాదాపు 30% పని జరిగిందని తెలిపారు. 2014 తర్వాత ఏర్పడిన ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసి మేడిగడ్డ ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు తెలిపారు. 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు కావాలనే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చేయడం వల్ల ఇబ్బంది కలిగిందని, తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టుకు కాలయాపన చేశారని తెలిపారు. ప్రాజెక్టుకు కుంగడానికి గల కారణాలను లోతుగా విశ్లేషణ చేసేందుకు సిడబ్ల్యూసి, ఎన్టీఎస్ వంటి ప్రతిష్టాత్మక అనుబంధం కలిగిన సంస్థలచే పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. లోపభూయిష్టంగా నిర్మాణం ఉందని అంచనాలు తయారు చేశారని, సాంకేతికంగా అత్యంత పగడ్బందీ పరీక్షలు నిర్వహించి ప్రాజెక్టుకు వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. చేసిన చట్ట ప్రకారం చట్టపరమైన సంస్థ వాళ్ళు సాంకేతికంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సాంకేతిక పరీక్షలు నడుస్తున్నాయి. ఆ పరీక్షల యొక్క పురోగతిపై ఇండియాలోనే కొన్ని బెస్ట్ నోన్ నేమ్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మేము కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఒక బెస్ట్ పాసిబుల్ డిజైన్ కన్సల్టెన్సీ ఎవరైతే ఐఐటి బాంబేతో జాయింట్ వెంచర్ ఉన్నారో వాళ్ళని ఈ పునరుద్ధరణ కోసం డిజైన్ చేయండి అని చెప్పి ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. ఏదైతే టెస్టింగ్ ప్రాసెస్ ఉందో ఈ నెలాఖరు కానీ జూలై 3 వారంలో పూర్తవుతుందని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళకి. అది ఒక ప్రోగ్రెస్